ఆమె భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా యొద్ద విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను. వాస్తవమా? వాస్తవాది. తప్పు చేసి నేను చేయలేదు అంటాం, తప్పుడుగా మాట్లాడి నేను అలాగ అనలేదు అంటాం. ఏం చేద్దాం, దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, దాని యొక్క ప్రభావం మన జీవితం మీద ఎలా పడుతుందో అంచేత తప్పుడు మాట మాట్లాడతాం, నేను మాట్లాడలేదు అంటాం, తప్పుడు పని చేస్తాం, నేను చేయలేదంటాం తప్పించుకోవటానికి. కానీ అబ్రహాము సంతాన స్వభావంలో యోసేపు అట్టివాడు కాడు. కిక్కును మనలేదండి. ఎంచేత దేవుని ఎదుట మనుషుల ఎదుట తన మనస్సాక్షిని సాధకం చేసుకుని ఉన్నాడు కాబట్టి ఏం చేస్తారో చేయండి. దేవుని దృష్టికి నేను పాపం చేయలేదు, ఆమె విషయంలో కూడా నేను ఆమెను ముట్టలేదు. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఏం చేస్తున్నాడు? తన మనస్సాక్షిని అభ్యాసము చేస్తూ ఉన్నాడు, సాధకం చేసుకుంటూ ఉన్నాడు.